టీటీడీ పాలక మండలికి చెందిన ఒక సభ్యుడి కుటుంబ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన దర్శన్ టీటీడీ పాలక మండలిలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే గుడ్ ఫ్రైడే రోజు చర్చిలో ఆయన కుటుంబ ప్రార్థనలు చేయటం ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీసింది. ఇటీవలే టీటీడీ పాలక మండలి అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించాల్సిందిగా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అదే మండలానికి చెందిన సభ్యుడి కుటుంబ సభ్యులు ఇతర మత ప్రార్థనలో పాల్గొనడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రైట్, ఇక టీటీడీ పాలక మండలి వ్యవహారంలో భాగంగా అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి చేసినటువంటి నిర్వాకానికి టీటీడీ కీలక మండలి అలాగే హిందూ సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అన్య మతస్థులకు చెందిన వారిని తొలగించాల్సిందిగా ఇప్పటికే టీడీపీ సభ్యక మండలి భావించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఉద్యోగస్తుడి కుటుంబం గుడ్ ఫ్రైడే రోజున చర్చిలో ప్రార్థనలు జరపడం అలాగే వాటికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేయడంతో ఇప్పుడు తీవ్రమైన వివాదానికి దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ ఉన్నట్లుగా తెలుస్తుంది. రవివర్మ, చెప్పండి, ఇప్పుడు వీరు చేసినటువంటి నిర్వాకానికి టీటీడీ పాలక మండలి తదుపరి తీసుకోబోయే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? టీటీడీ పాలక మండలి సభ్యుడైనటువంటి దర్శన్ వ్యవహార శైలి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తా ఉంది. ముఖ్యంగా కర్ణాటకకు చెందినటువంటి దర్శన్ ని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కూటమి ప్రభుత్వం నియమించింది. అయితే ఈ నేపథ్యంలోనే గుడ్ ఫ్రైడే రోజున తమ కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలో బెంగళూరులోని చర్చిలో ప్రార్థనలు చేయడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఒక అన్యమతస్థుని టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఎలా నియమిస్తారని చెప్పి వాదన తెరపైకి వచ్చింది. గతంలోనే టీటీడీ సైతం టీటీడీలో పనిచేస్తున్న అన్ని మతస్థులందరినీ కూడా తొలగించాలని చెప్పి గతంలో టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు దాదాపు టీటీడీలో పనిచేస్తున్న 68 మంది అన్య మతస్థుల్ని ఇతర విభాగాలకు అయితే బదిలీ చేసింది. తిరుమలలో టీటీడీలో ఎవరు అన్య మతస్థులకి ప్రమేయం లేకుండా చర్యలు అయితే చేపట్టింది. అయితే ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్నటువంటి దర్శన్ ఇవాళ అన్యమతస్థుడిగా ఉన్న వ్యవహారం బయటపడడంతో ఒక్కసారిగా టీటీడీ పాలక మండలి సభ్యులందరూ కూడా నివ్వెరపోతున్నారు. దీన్ని ప్రభుత్వం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఇలాంటి వారిని నియమించేటప్పుడు వాళ్ళ యొక్క వ్యవహార శైలి, కుటుంబ సభ్యుల యొక్క వ్యవహార విధానాలను అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని నియమిస్తే మంచిదని చెప్పేసి హిందూ సంఘాలు అయితే సూచిస్తున్నాయి. అలాగే ఉన్న ఫలంగా వెంటనే దర్శన్ ని టీటీడీ పాలక మండలి సభ్యుడి నుంచి తొలగించాలని చెప్పి హిందూ సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే చర్యలు చేపట్టకపోతే తాము టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన దీక్షకు చేపడతామని చెప్పి కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం దర్శన్ ని టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కొనసాగించే విధానం మీద ప్రశ్నార్థకం నెలకొనిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ విషయం మరింత ఉధృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా టీటీడీ పాలక మండలి సభ్యులకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి హిందూ సంఘాలు అయితే హెచ్చరికలు జారీ చేశాయి. ఆ మేరకు అన్యమతస్థుడైనటువంటి దర్శన్ని వెంటనే తొలగించాలని చెప్పి హిందూ సంఘాలు అయితే పట్టుబడుతున్నాయి. అయితే ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సభ్యుని కంటిన్యూ చేస్తుందా లేదంటే తొలగిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం కూడా దీని మీద సమాలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ.